ముందుగా మన ఎండి కమలాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యోషిత ఇది ఎమోషన్ అంటారు సార్ కూడా, నిజంగా కూడా ఒక ఎమోషనే. సార్ ఏదైతే చెప్తారో అదే కమిట్మెంట్తో ఉంటారు. నేను చాలా కంపెనీ చూశాను, లిక్కర్తో పార్టీ ఇచ్చి జనాలను పోగు చేసి స్టేజ్ మీద ఏ చెప్తూ ఉంటారు, మీరు దేవుళ్ళు మా సోదరులు అని చెప్పి స్టేజ్ దిగిన వెంటనే అన్నీ మర్చిపోతారు. కానీ యోషిత సారు ఏదైతే చెప్పారో అదే కమిట్మెంట్తో నిలబడతారు, అదే కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తారు. ఒకటి యోషిత అంటేనే ముంబై హైవే అంటే యోషిత. అప్కమింగ్ ప్రాజెక్ట్ బెంగళూరులో రాబోతుంది, అది కూడా 100% 100% సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాం. Middle. Sir, middle. Come front. Sir. Please, దయచేసి కూర్చోండి. చాలా ఇంపార్టెంట్ స్పీచ్. ముందుగా యోషిత 4th యానివర్సరీకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున స్వాగతం, సుస్వాగతం, అదేవిధంగా ధన్యవాదాలు. సో చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. తాజాగా రియల్ ఎస్టేట్ అంతా కూడా డల్గా ఉంది. లాస్ట్ 1.5 years కూడా ఎక్కడ కూడా బిజినెస్ లేదు అనే ఆలోచన నుంచి ఈరోజు 10,000 మంది మన యానివర్సరీకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రియల్ ఎస్టేట్ లేదు అంటే సహజంగా ఇది నమ్మాలని కూడా అనిపించట్లేదు. సో డెఫినెట్గా మీతో చాలా సంవత్సరాలు అంటే చాలా లాంగ్ జర్నీ లాగా నాకు అనిపిస్తూ ఉంటుంది. 4 years నిజంగా ఎక్కడో ఒక అనామకుడిగా వచ్చిన నన్ను ఇక్కడ కోర్టులో ఒకటిగా చేసిన ఈ హైదరాబాద్ నేను ఎప్పుడు జీవితాంతో రుణపడి ఉంటాను. సో ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు యోషిత ఎమోషన్ నాకు నిజంగా హైదరాబాద్ ఎమోషన్. ఎందుకంటే లండన్లో చదివిన, లండన్లో మంచి జాబులు చేసిన బ్రిటిష్, స్కాటిష్, ఐర్లాండ్ పీపుల్ నేను ట్రైన్ చేసినా కూడా రాని ఆనందం, అక్కడ కోట్లు సంపాదించిన రాని ఆనందం ఇక్కడ మీతో గడిపి 4 సంవత్సరాలు దానికన్నా 100 ఎక్కువ ఇచ్చింది. మీ అందరూ ఇచ్చిన తోడ్పాటు, మీ అందరూ ఇచ్చిన బ్లెస్సింగ్స్ నాకు చాలా ఎక్కువ, చాలా అది ఎప్పటికీ కూడా నేను అందుకే నాకు అది కలకించుకోవాలని లేదు. ఎందుకంటే హైదరాబాద్ చాలా మందికి అంటే నాకు తెలిసిన ఎంతో మంది 1000 మందికి ఒక అంటే ఆశయంతో వచ్చిన వారికి హైదరాబాద్ ఎక్కడో నిలబెట్టేసింది. సో మన యోచనను కూడా అదేవిధంగా ఆ స్థాయిలో మనం నిలబడటం అంటే నిజంగా నాకు కూడా కొంత ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని వేల కంపెనీలు దాదాపు నాకు తెలిసి హైదరాబాద్ లో 43,000 నుంచి 48,000 కంపెనీలు అన్నది అది లిస్టెడ్ లో ఉన్న కంపెనీస్, లిస్టెడ్ లేని కంపెనీస్, వాటిలో నుంచి ఫింగర్ టిప్స్ మీద వచ్చే కంపెనీలు ఒక 10-20 ఉంటాయి. వాటిలో మన యోచన టాప్ 5 లో ఉంది అంటే నిజంగా నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఒక 4 years ఓల్డ్ కంపెనీకి ఈ స్థాయి ఆదరణ నిజంగా అది చాలా, నేను బయట కంట్రీలో ఉండొచ్చాను కాబట్టి నాకు తెలుసు అంత ఈజీ కాదు. ఇది ఊరినే ఒక వ్యక్తి అనుకుంటేనో లేదు ఒక 100 కోట్లు ఉంటేనో వచ్చే నిజంగా సక్సెస్ కాదు. ఇది కొన్ని
లక్షల మంది అంటే వేల నుంచి లక్షల మంది వాళ్ళ బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా వాళ్ళ గుండెల్లో ఇచ్చారు కాబట్టి ఈ రోజు యోసిత ఈ స్థాయిలో ఇంత బలంగా నిలబడింది. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంతమంది ఆపాలను చూసినా యోసితాన్ని ఎవరు కూడా ఆపలేని స్థాయికి తీసుకొచ్చిన మీ ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. పేరు మీ అందరూ కూడా జీవితాంతం ఆ గ్రాటిట్యూడ్ చూపించుకుంటూనే ఉండాల్సిన పరిస్థితులు నాకు ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 1.5 years మార్కెట్ లేదు, ప్రతికూల పరిస్థితులు, అదేవిధంగా మనకున్న ఒడిదుడుకులు అటన్నింటినీ కూడా అధిగమించి నాతో నడిచిన ప్రతి ఒక్కరు వాళ్ళ లీడర్స్ అవ్వచ్చు, వాళ్ళ అసోసియేట్స్ అవ్వచ్చు, వాళ్ళందరికీ ఎప్పుడు నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా ఉంటాను. మీ అందరూ కూడా నాకన్నా మంచి స్థాయిలో మీరందరూ వచ్చేంత వరకు నా ప్రయత్నం, నా కష్టం ఎప్పుడు కూడా ఆపకుండా మీకోసం మీతో పాటు నేను కూడా ఎప్పుడు పనిచేస్తానని మీ అందరూ కూడా హామీ ఇస్తూ ఇంతమంది ముందు చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా పేరు ఇంత కష్టపడినందుకు. సార్ కేక్ కాదండి. చాలా మంది సహజంగా నాకు ఈ జర్నీలో చాలా మంది అంటే డే 1 నుంచి హైదరాబాద్ నేను వచ్చినప్పుడు మా మదర్ చనిపోయిన దగ్గర నుంచి సో నాకు వస్తుంటూనే ఒక పెద్ద షాప్. సో నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కరోనా వచ్చింది, దాని తర్వాత అదే టైంలో మదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో నేను మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఇచ్చింది సపోర్ట్ మా నాన్న. సో ఆయన చెప్పిన మాట నాకు ఇప్పుడు కూడా గుర్తుంటా ఉంటుంది. నువ్వు ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ నాకేం పర్లేదు, నేను ఉండగలను, నీకోసం చాలా మంది ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, పర్లేదు, నీ బిజినెస్ నువ్వు చేసుకోమని ఆ రోజు ఆయన చెప్పిన మాట ఇంకా నాకు గుర్తుంటానే ఉంటుంది. ఈ రోజు ఆయన అన్న మాట నాకు కొన్ని వేల మంది ఫ్యామిలీస్ నాకు సపోర్ట్ గా నిలిచేలాగా చేసింది. ఆ రోజు నాకు తెలియదు నిజంగా ఇన్ని వేల మంది ఫ్యామిలీస్ నాతో ఉంటారో, ఇన్ని లక్షల మందికి నేను చేరువ ఉంటాను, ఇన్ని కోట్ల మందికి యోసిత తెలుస్తుందని నిజంగా నాకు తెలియదు. నేను నమ్మలేదు. నేను కూడా మీలో